హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, పుండు మీద కారం చల్లినట్టు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో టాలీవుడ్కి చెందినటువంటి కొంతమంది హీరోలు ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు తగ్గేదే లేదు అనే రేంజ్లో పోస్ట్ పెట్టారని చెప్పి దానిపైన ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఏ హీరో ఏ రకంగా పోస్ట్ పెట్టారు ఏంటి అనే దానికి సంబంధించి మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తే, దానికంటే ముందు నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్కి ముందు థియేటర్ల పరిస్థితి ఏంటి, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా యొక్క పరిస్థితి ఏంటి అనేది వాస్తవ పరిస్థితులను మన ఛానల్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, కొంతమంది ఒక మిత్రుడు అన్నాడు, సినిమా బాగుంది, ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్ అయింది, మీరు ఫేక్ రివ్యూలు ఇస్తున్నారు, మీ చూపించడం అంతా ఫేక్ అని చెప్పారు. సో వాళ్ళకు వాస్తవ పరిస్థితి ఏంటి అనేటువంటిది నేను మళ్ళీ చెప్తున్నా. ఈ బుక్ మై షో అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఎవరు ఓపెన్ చేసినా కూడా కనిపిస్తుంది. ఏ థియేటర్లు కావాలన్నా ఎక్కడ కావాలన్నా థియేటర్ పరిస్థితి అని తెలుస్తుంది. కానీ ఎవిడెన్స్ అంత క్లియర్గా చెప్తున్నా కూడా ఇంకా అది ఫేక్ అని అంటే ఇంకా వాళ్ళని మనం మారలేము. కాబట్టి ఇక్కడ ఒక హైదరాబాదే కాదు, ఏపీలో థియేటర్ల పరిస్థితి ఏంటో కూడా మీకు చూపించిన తర్వాత ఆ పోస్ట్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఉస్తాద్ భగత్ సింగ్ 20వ తారీఖు మార్చి, ఓకేనా? ఇది చూడండి, మీరు కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది అంటే వాళ్ళు చెప్పే రేంజ్కి తగ్గట్టుగా ఉందా అంటే ఇది చూడండి, మొత్తం ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది, అక్కడక్కడ ఆరెంజ్ కూడా ఉంది. ఉన్నట్టు చెప్పుకోవాలి మనం. ఇదిగో ఇటు చూడండి, మొత్తం గ్రీనే ఉంది. ఇది సెకండ్ డే పరిస్థితి చెప్తున్నాను నేను. ఇదిగోండి, ఇదిగోండి, మీరు కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఏ టైం కంటే కరెక్ట్గా నేను 12 గంటల ఆ సమయంలో నేను ఇది చూపిస్తా ఉన్నా, చేస్తున్న వీడియో ఇది. ఇదిగోండి, ఓకే, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏపీకి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టా. ఉస్తాద్ భగత్ సింగ్ 20వ తారీఖు వైజాగ్ జగదాంబ కాంప్లెక్స్. ఇది చూడండి, నేను ఏదో ఒకటే చూపించి ఒక థియేటర్లోనే చూపించేస్తే తప్పు అవుతుంది నాది కూడా. కాబట్టి ఇటు చూడండి మీరు, ఇది ఏపీ యొక్క పరిస్థితి, ఏపీలో. ఓకే, అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాం మీకు ఇక్కడ, తిరుపతి. ఇది చూడండి, 20వ తారీఖు మార్చి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వల్ల వేరేది అనుకుంటారు కదా, ఇక్కడ తిరుపతి. ఓకే, తిరుపతిలో చూడండి, ఇదిగోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఉస్తాద్ భగత్ సింగ్ 20వ తారీఖు, ఇది విజయవాడ. ఇదిగో, ఓకే, ఇది పరిస్థితి. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, కొంతమంది మూర్ఖులు ఏమంటారు, పేటీఎం పేటీఎం ముట్టింది కాబట్టి ఈ రకంగా ఫేక్ న్యూస్లు చెప్తారనేది కొంత మూర్ఖంగా మాట్లాడతారు. కాబట్టి అలాంటి వారి కోసము పక్క సాలిడ్ ఎవిడెన్స్తో మీకు చూపించడం జరిగింది, ఏపీ అండ్ తెలంగాణ. అండ్ ఇంకొకటి, ఈ పోస్టులకు సంబంధించి చూడండి, ఇక్కడ ఇది అల్లు అర్జున్ గారు ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టు. ఓకే, అని ఏమంటారు ఇక్కడ అంటే, కొంతమంది ఏమంటారంటే, అల్లు అర్జున్ నిన్న మొన్న వచ్చిన పిల్ల బచ్చగాడు అల్లు అర్జున్తో అంటే కొంచెం వేరే లాంగ్వేజ్లో కూడా మాట్లాడడం జరిగింది. సో మరి వాళ్ళకు పుండు మీద కారం చల్లినట్టుగా ఆయన కూడా ట్వీట్, ఏది దురంధర్ 2కు ఆయన ట్వీట్ చేశారు. దేశభక్తి ఫీలింగ్ ఉన్నటువంటి సినిమా, ప్రతి భారతీయుడు గర్వంగా అనిపించేటువంటి సినిమా, చాలా చోట్ల ప్రేక్షకులు చప్పట్లు కొట్టే సీన్లు ఉన్నాయి, సినిమా మొత్తాన్ని బ్లాస్ట్ అని చెప్పి ఆయన అభివర్ణించడం జరిగింది. ఓకే, మాధవన్ గారి నటన కానీ, ఇతర నటులందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, టెక్నికల్గా సినిమా చాలా బాగుందనే విషయాన్ని కానీ ఇక్కడ ఆయన ప్రశంసించారు ఆ సినిమాకి సంబంధించి. ఇక ముఖ్యంగా రణవీర్ సింగ్ నటనకు సంబంధించి బ్రిలియంట్ యాక్టర్ అని చెప్పి పొగిడాడు ఆయన. ఆయన యాక్టింగ్ చూస్తే గర్వంగా ఉందని చెప్పారు. సో మొత్తానికైతే రణవీర్ సింగ్ సంబంధించి ఆన్ ఫైర్, ఆర్బీఎస్ ఆన్ ఫైర్ అని ఆయన పర్ఫార్మెన్స్ చాలా హై లెవెల్లో ఉందని చెప్పాడు. దర్శకుడికి సంబంధించి కూడా ఆదిత్య చాలా అద్భుతంగా సినిమా తీశాడని చెప్పి మంచి అంటే విజయానికి కావాల్సినటువంటి అన్ని సినిమాలు ఉన్నాయని, ఇలాంటి టాలెంటెడ్
ఫిలిం మేకర్స్ మనకు అవసరము, మన దేశంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక భారతీయ కథ అయిన అంతర్జాతీయ స్థాయిలో ఆ స్టైల్లో ఉందని చెప్పాడు. మొత్తం సినిమా గురించి గొప్పగా ఉందని అల్లు అర్జున్ గారు పెట్టినటువంటి పోస్ట్. ఆ తర్వాత మహేష్ బాబు గారు పెట్టారు చూడండి దురంధర్ 2కి సంబంధించి. సేమ్ మహేష్ బాబు గారు కూడా దురంధర్ ద రివెంజ్ సినిమా చాలా అంటే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని, పర్ఫెక్ట్గా తెరకెక్కించారు, ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉందని, రణవీర్ సింగ్ యాక్టింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ప్రశంసించారు. దర్శకుడు ఆదిత్య దర్ గురించి కూడా అద్భుతంగా ఆలోచించి తెరకెక్కించారని చెప్పి, అంటే ఒక ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టేటువంటి అద్భుతమైన స్థాయిలో ఈ సినిమా నిర్మించారని, మాధవన్ గారి నటన కానీ తర్వాత ఇతర నటీనటులకు సంబంధించి కానీ మొత్తం టీం కూడా వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతా ఉన్నాను ఈ సినిమా ఈ స్థాయిలో నిర్మించినందుకు అని చెప్పి మహేష్ బాబు గారు ట్వీట్. అదేవిధంగా నా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ సినిమా నిజంగా టీంకు సెల్యూట్ చేస్తున్నాను, అద్భుతంగా తెరకెక్కించారు, పర్ఫార్మెన్స్ కానీ డైరెక్షన్ కానీ మన దేశభక్తి గురించి గొప్పగా తీయడం కానీ ఇలాంటి అంశాలకు సంబంధించి ఆయన కూడా ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా దురేంద్ర 2కి సంబంధించి ట్వీట్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఎవరు ట్వీట్ పెట్టలేదు. ఎందుకు అంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా ఎవరైనా స్పందిస్తారు, ట్వీట్ చేస్తారు. సో దీన్ని వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంకా అది జీర్ణించుకోలేక జలసితో పెట్టలేదు, మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది జలసితో పెట్టలేదు, వాళ్ళు మా కౌంట్లెస్ అంటారు. మళ్ళీ వాళ్ళు కౌంట్లెస్ అంటారు, మళ్ళీ పుష్ప రికార్డ్ బద్దలైంది అంటారు, ఇంకో సినిమా రికార్డ్ బద్దలైంది అంటారు, మళ్ళీ అది పెడతారు, మళ్ళీ కంపేర్ చేసుకుంటారు. ఇట్లా ఉంటుంది అనమాట. సో నేను అనేది ఏంటంటే ఇలాంటి కంపేర్ చేయడాలు కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ మళ్ళీ ఇదంతా వదిలిపెట్టి మళ్ళీ పొలిటికల్గా మళ్ళీ జగన్ అడగండి, జగన్ రాజారెడ్డి మనవడిని అడగండి అని చెప్పి ఇలాంటి మళ్ళీ పొలిటికల్, మళ్ళీ తల్లి చెల్లి అని చెప్పి కామెంట్స్ ఏమడుగుతారు? జగన్ ఏమడుగుతారు చెప్పండి? జగన్ అడగండి. జగన్ 2019 ఎలక్షన్ సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు, అది జగన్ పవర్ ఏందో చూపించాడు కదా అని చెప్పి. సో మీరు టాపిక్ తీసినప్పుడు వాళ్ళు అటు నుంచి కూడా కౌంటర్ వస్తుంది, ఎందుకు గెలుపుకోవడం చెప్పు. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు మారాలి, మీరు మారితేనే సినిమాలు సక్సెస్ వస్తాయి, లేకపోతే ఇదే పరిస్థితి వస్తుంది. సినిమా రివ్యూలు ఇచ్చినా తప్పే, సినిమా థియేటర్ల పరిస్థితి చెప్పినా తప్పే. మీకు భజన చేస్తే మంచోళ్ళు, బాలగని చెప్తే దుర్మార్గులు, రాక్షసులు. మీరు ఇలా ఉన్నన్ని రోజులు మీ హీరో సినిమా కానీ మీ పరిస్థితి కానీ ఇదే రకంగా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌటే లేదు. చివరికి ఈ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి వారు కూడా ఆ జనసేన చొక్కాలు, పవన్ కళ్యాణ్ గారి ఆ బొమ్మలు ఉన్నటువంటి టీషర్ట్లు ధరించి కూడా సినిమా చూసి బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్న రివ్యూ హరిహర వీరమ్మలు దీనికంటే బెటర్ అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ రకంగా ఉంది పరిస్థితి. సినిమా బాగుంటే మీరు చెప్పినట్టు రికార్డులు బద్దలు కొట్టింటే థియేటర్లలో కనిపిస్తుంది కదా బుకింగ్స్. అంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ గొప్పదని మనం చెప్తున్నప్పుడు ఆ స్థాయిలో టికెట్లు లేవన్నది వాస్తవాలు. మీరు ఇక్కడితో నిజాన్ని ఒప్పుకుని సైలెంట్గా ఉంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడరు. మీరు పదే గెలకడం ద్వారా ఏమైందంటే ఇప్పుడు మీరు ఇదే రకంగా రెచ్చగొడుతున్నారు కాబట్టి మళ్ళీ నేను వాస్తవాలు చెప్పాలి కాబట్టి ఇంకా వాస్తవాలు బయట పెడతాను. నా బాధ్యత కదా. ఇప్పుడు నన్ను ఫేక్ అన్నప్పుడు నేను చెప్పింది ఫేకా కాదనే నేను నిరూపించుకోవాలి కాబట్టి నేను మళ్ళీ నిజాలు చూపిస్తా ఉన్నా. సో ఇది పరిస్థితి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.